వెల్కమ్ టు మెగానే టీవీ బన్నింగ్ టాపిక్. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. దశాబ్దాల ద్రవిడ రాజకీయాల కోటను బద్దలు కొడుతూ టీవీకి అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించారు. చెన్నై వేదికగా జరిగిన ఈ అట్టహాసమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం కేవలం ఒక రాజకీయ వేడుకలా కాకుండా గ్లామర్, సెంటిమెంట్ల కలయికగా నిలిచింది. ముఖ్యంగా సినీ నటి త్రిష ఈ వేడుకల్లో హాజరవడం పెను సంచలనంగా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ఆరంభమైంది. వెండి తెరపై తన నటనతో కోట్లాది మందిని అలరించిన దళపతి విజయ్ ఇప్పుడు టీవీకే అధినేతగా రాష్ట్ర బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. చెన్నై నెహ్రూ స్టేడియం వేదికగా జరిగిన ఈ అద్భుత ఘట్టం సినీ రాజకీయ రంగాల అపూర్వ సంగమానికి సాక్ష్యంగా నిలిచింది. అభిమానుల కోలాహలంతో స్టేడియం పరిసరాలు మారుమోగిపోయాయి. ఎన్నో అడ్డంకులను అధిగమించి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒక చారిత్రాత్మక విజయంగా అభిమానులు భావిస్తున్నారు. ఈ వేడుకలో విజయ్ ఎంతో నిగ్రహంతో, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. రాజకీయ దిగ్గజాలతో పాటు వెండితెర తారలు ఈ కార్యక్రమానికి తరలి రావడం విశేషం. దళపతి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణాన స్టేడియం మొత్తం జై విజయ్ అనే నినాదాలతో హోరెత్తిపోయింది. తమిళనాడు భవిష్యత్తును మార్చే దిశగా విజయ్ వేసిన ఈ మొదటి అడుగు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరిపాలనలో తన మార్కు చూపేందుకు సిద్ధమైన విజయ్ను చూసి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. విజయ్ కేవలం ఒక నటుడుగానే కాకుండా ప్రజాబలం ఉన్న నాయకుడిగా తనను తాను నిరూపించుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరిలోనూ ఒక సరికొత్త ఉత్సాహం కనిపించింది. అగ్రనేతలకు ఆహ్వానాలు అందటం వల్ల ఈ వేడుకకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. విజయ్ తన టీంతో కలిసి చేసిన ప్రమాణం రాష్ట్రంలో అభివృద్ధికి నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై విజయ్ కనిపిస్తుంటే ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టడం తమిళ రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుగా చెప్పవచ్చు. డిఎంకే మరియు ఏఐడిఎంకే వంటి బలమైన శక్తులను ఎదుర్కొని గెలవడం సామాన్యమైన విషయం కాదు. ఈ గెలుపు విజయ్ పట్టుదలకు మరియు ప్రజల్లో ఆయనకున్న ఆదరణకు నిదర్శనం. కొత్త పాలనలో ప్రజలకు మేలు జరుగుతుందనే ఆశలు ఇప్పుడు అందరిలోనూ చిగురిస్తున్నాయి. ఈ చారిత్రాత్మక వేడుకలో అందరి కళ్ళు నటి త్రిషపైనే నిలిచాయి. స్టేడియంలో ఆమె ప్రత్యక్షమవగానే ఒక్కసారిగా కెమెరాలన్నీ ఆమె వైపు మళ్లాయి. సినీ రంగం నుంచి వచ్చిన ప్రముఖుల్లో త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఆమె రాకతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఒకవైపు విజయ్ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే మరోవైపు త్రిష అక్కడ ఉండటం హాట్ టాపిక్గా మారింది. ఆమెకు సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. విజయ్ త్రిషల మధ్య ఉన్న స్నేహం లేదా సంబంధం గురించి నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. రాజకీయ వేడుకల్లో సినీ గ్లామర్ అదనపు ఆకర్షణగా నిలిచినప్పటికీ ఇది కొన్ని ఊహాగానాలకు కూడా దారితీసింది. త్రిష అక్కడికి రావడం కేవలం ఒక స్నేహితురాలిగానా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది చర్చనీయాంశమైంది. అభిమానులు మాత్రం ఈ జోడీని చూసి సందడి చేశారు. ఏది ఏమైనా విజయ్ పొలిటికల్ ఎంట్రీలో త్రిష ఎంట్రీ ఒక విభిన్నమైన మలుపుగా మిగిలిపోయింది. దళపతి విజయ్ ప్రమాణ స్వీకారానికి ఆయన సన్నిహితులు, సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా హీరో సూర్య హాజరై తన మిత్రుడికి సంఘీభావం తెలపడం అందరినీ ఆకట్టుకుంది. స్టార్ హీరో అజిత్ కుమార్ కూడా ఈ వేడుకలో మెరవడం విశేషం. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి సినీ లోకం అంతా ఒక్కటైనట్లుగా అనిపించింది. నెహ్రూ స్టేడియంలోని విఐపి గ్యాలరీ మొత్తం స్టార్లతో కళకళ్లాడింది. విజయ్ రాజకీయ ప్రయాణానికి తమ మద్దతు ఉంటుందని వారు ఈ సందర్భంగా చాటి చెప్పారు. అభిమానుల కేరింతల మధ్య హీరోల రాక కార్యక్రమానికి మరింత కలర్ఫుల్గా మారింది. సినిమా తారల సందడి వల్ల ఈ కార్యక్రమం ఒక అవార్డు ఫంక్షన్ను తలపించింది. రాజకీయ నేతలతో తారలు ముచ్చటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినీ రంగానికి చెందిన వ్యక్తులు పీఠాన్ని అధిరోహించటం తమిళనాడులో ఆనవాయితీగా వస్తోంది.
ఆ పరంపరను విజయ్ ఇప్పుడు ఘనంగా కొనసాగిస్తున్నారు. విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ జరుగుతున్న చర్చలు ఈ రాజకీయ విజయం వేళ మళ్లీ తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు వెళ్లటం హాట్ టాపిక్గా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు నిజమవుతున్నాయి. 2021 నుంచి విజయ్ మరో నటితో సన్నిహితంగా ఉన్నారని వస్తున్న ఆరోపణలు చర్చకు దారితీశాయి. త్రిష వల్లే వీరి వివాహ బంధంలో చీలిక వచ్చిందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకార వేడుకల్లో త్రిష కనిపించటం ఈ అనుమానాలను మరింత బలపరిచింది. వ్యక్తిగత సమస్యలు ఒకవైపు ఉన్న విజయ్ తన రాజకీయ లక్ష్యంపై దృష్టి సారించారు. భార్య నుంచి ఎదురవుతున్న న్యాయపరమైన సవాళ్లు ఆయన కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. ప్రజలు మాత్రం ఆయన వ్యక్తిగత విషయాల కంటే పరిపాలనపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఆయన ప్రత్యర్థులు ఈ అంశాన్ని రాజకీయం చేసే అవకాశమూ లేకపోలేదు. కొత్తగా కొలువుదీరిన విజయ్ క్యాబినెట్లో శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ముఖ్యమంత్రిగా విజయ్ అత్యంత కీలకమైన హోం మరియు ప్రజాపాలన శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అధవ్ అర్జున్కు ఎక్సైజ్ మరియు క్రీడల శాఖ బాధ్యతలు అప్పగించారు. సెంగొట్టయాన్ వంటి అనుభవజ్ఞుడికి పబ్లిక్ వర్క్స్ శాఖ దక్కడం గమనార్హం. విద్యారంగంలో మార్పులు తెచ్చేందుకు వెంకట్రామన్కు పాఠశాల విద్యాశాఖను కేటాయించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలను ఎన్ ఆనంద్కు అప్పగించడం ద్వారా నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. విద్యుత్ శాఖ మంత్రిగా నిర్మల్ కుమార్ నియమితులయ్యారు. సామాజిక న్యాయం కోసం రాజమోహన్కు ఆది ద్రవిడ సంక్షేమ శాఖను కేటాయించారు. కమర్షియల్ ట్యాక్స్ మరియు రిజిస్ట్రేషన్ల బాధ్యతను అరుణ్ రాజ్ చూసుకోనున్నారు. మొత్తం 9 మంది మంత్రులతో కూడిన ఈ టీం ఇప్పుడు పాలనపై దృష్టి సారించింది. విజయ్ క్యాబినెట్లో ఏకైక మహిళా మంత్రిగా ఎన్ కీర్తన చోటు సంపాదించారు. అయితే ఆమెకు కేటాయించే శాఖ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మహిళా ఓటర్ల మద్దతు విజయ్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. అందుకే మహిళా ప్రతినిధికి మంత్రివర్గంలో చోటు కల్పించడం ఒక సానుకూల సంకేతం. కీర్తనకు ఏ శాఖ దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ లేదా పర్యాటక శాఖను చేపట్టే అవకాశం ఉందని సమాచారం. విజయ్ తన మంత్రుల ఎంపికలో యువతకు అనుభవానికి పెద్దపీట వేశారు. తన టీం ద్వారా రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సంకల్పించారు. కీర్తనకు త్వరలోనే శాఖను కేటాయించి పరిపాలనను పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఈ టీం ముందున్న ప్రధాన సవాల్. టీవీకే పార్టీ సాధించిన విజయం తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుతం. దశాబ్దాలుగా ఏలుతున్న డిఎంకే, ఏఐడిఎంకే వంటి దిగ్గజ పార్టీలను విజయ్ మట్టి కరిపించారు. ప్రజల్లో మార్పు కోరుకునే తత్వం ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. విజయ్ ఇమేజ్ ఆయనకు ఓట్ల వర్షం కురిపించింది. కేవలం ఒక నటుడుగానే కాకుండా భావి నాయకుడిగా ఆయనపై ప్రజలు నమ్మకం ఉంచారు. అవినీతి లేని పాలన అందిస్తామన్న విజయ్ హామీకి ఓటర్లు పట్టం కట్టారు. పార్టీ నిర్మాణం నుంచి ఎన్నికల ప్రచారం వరకు విజయ్ ఎంతో పక్కాగా వ్యవహరించారు. సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకోవడం ద్వారా యువతను ఆకట్టుకున్నారు. ఈ విజయం కేవలం టీవీకే పార్టీది మాత్రమే కాదు, తమిళ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన విజయ్ తన మేనిఫెస్టోను ఎలా అమలు చేస్తారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా తమిళ రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. సినీ గ్లామర్తో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు పరిపాలన వైపు మళ్లింది. అభిమానులు తమ దళపతిని ఒక సీఎంగా చూడాలన్న కల నెరవేరింది. రాష్ట్ర సమస్యలపై విజయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరం. విద్య, వైద్యం మరియు మౌలిక సదుపాయాల కల్పనలో తన ముద్ర వేయాలని ఆయన భావిస్తున్నారు. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొడుతూ పాలనలో వేగం పెంచటం ఆయన ముందున్న లక్ష్యం. వ్యక్తిగత జీవితంలోని వివాదాలను పక్కన పెట్టి ప్రజాసేవకే అంకితమవుతానని ఆయన ప్రకటించారు. విజయ్ విజయం భవిష్యత్తులో మరిన్ని కొత్త రాజకీయ శక్తులు పుట్టుకురావడానికి స్ఫూర్తినిస్తుంది.
తమిళనాడు ప్రజల ఆశీస్సులతో దళపతి ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. సినిమా గ్లామర్, కుటుంబ వివాదాలు, రాజకీయ సవాళ్లు వీటన్నిటి మధ్య విజయ్ ప్రయాణం ముళ్ల బాటలో పూలబాట వెతుక్కున్న చందంగా సాగుతోంది. తమిళ ప్రజల ఆకాంక్షలను దళపతి ఎలా నెరవేరుస్తారో వేచి చూడాలి.